ఫస్ట్ లవ్ యూ. అలాగే ఈ టీచర్ ని గెలిపిద్దాం మనం ఆశీర్వదించిన అతిథుల దేవులందరికీ వన్స్ అగైన్ స్వాగతం సుస్వాగతం. ఇది ఎందుకు చెప్తున్నంటే రెస్పాన్సిబిలిటీ అంటే వచ్చిన వాళ్ళని గుర్తించడం అనుకోవచ్చు, మనం కేటాయించిన సమయాన్ని వాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్పడం అనుకోవచ్చు. అది ప్రారంభం జరుగుతుంది. నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడను. ఇది ఎందుకు రెస్పాన్సిబిలిటీ అనే పదంతో స్టార్ట్ చేస్తున్నానంటే లగ్గం అనే సినిమాకు నేను ఆ సినిమాలో చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఫస్ట్ వర్డ్ నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే నాకు రైటర్గా అన్న తెలిసినా కూడా అతని సినిమాలో ఫస్ట్ సినిమా నేను చేయలేదు, భీమదేవరపల్లి బ్రాంచ్ అని. కానీ ఆ సినిమా టీజర్ చూసి ఎలాగైనా ఈ సినిమా నేనే అమ్మి పెట్టాలని అమెజాన్ కు తీసుకుపోయి అమ్మింది నేనే. ఆయన అప్పటికి డైరెక్టర్ గారు పరిచయం లేదు, ప్రొడ్యూసర్ గారు పరిచయం లేదు. అంటే కథ మూలం అలా గొప్పగా ఉండదు ఆ సినిమాకు, అది మా పరిచయం. దాని తర్వాత నీకు మంచి క్యారెక్టర్ ఇస్తారు అన్న గుర్తు పెట్టుకోవాలని పిలిచి ఈ లగ్గం సినిమాలో ఒక పాత్ర అనేది అంటే సినిమాలో ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ కనపడడానికి ఎన్నిసార్లు కనపడడానికి వీలు చేసి నాకు అవకాశం ఇచ్చారన్నా. అన్న నేను ఒకటే ఒక లైన్లో చెప్తా, రమేష్ చెప్పాలని గురించి నేను ఏం చెప్పాలన్నా కూడా ఒక రచయిత మనం చేయొచ్చు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక ఎమోషన్, ఇది ఒక కనెక్టివిటీ. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీన్ని ఎట్లా మోయాలనే దానికోసం మనం చూస్తూ ఉంటాం. మేము ఒక మంచి మంచి సినిమాలను నేను చేశాను, మీ అందరికీ తెలుసు. శతమానం చేశాను, ఎప్పుడు చేశాను, ఒక బలగం చేశాను. తర్వాత ఈ లగ్గం అనే సినిమాలో ఇక్కడ కనపడ్డ రోహిణమ్మ ఉన్నారు కదా, ప్రతి మేనత్త అయ్యో ప్రతి మేనత్త మనసు కనపడుతుంది, ప్రతి మేనత్త క్యారెక్టర్ కనపడుతుంది రోహిణమ్మ. ఇది ఫిక్స్. కొన్ని కథలు రాజేంద్ర ప్రసాద్ గారి కోసం పుడుతాయా, కొన్ని కథల కోసమే రైటర్ పుట్టే అర్థం కాకుండా ఉంటుంది మన సినిమాలు. మీరు చూసినా, ఆనంద్ చూసినా, ఇంకే సినిమా చూసినా రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర, ఆయన చుట్టూ అల్లుకునే కథ అలా ఉంటుంది. ఈ సినిమాలో కులంలో కదలకుండా రాజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని ఏడిపిస్తారు, మిమ్మల్ని తిట్టించుకుంటారు, మీకు మెప్పించుకుంటారు. అదే మన నటగిరి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది ఫిక్స్. దాని తర్వాత వీళ్ళిద్దరి గురించి చెప్పిన తర్వాత మన సాయన మీతో ఫస్ట్ ప్రాజెక్ట్, మీ ఏ ప్రాజెక్ట్ అయినా మీ కథ ఎంపిక నాకు బాగా నచ్చింది. ఎప్పుడైనా మీరు ఓకే నచ్చి చేస్తాను. ఎందుకంటే ఈ కథ గురించి నేను అలా చెప్పాలనుకుంటున్నాను. ఒక్కొక్కరి గురించి శరణార్జున్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన మనకు చాలా పాటలు మనం వినుంటాం, అన్నదమ్ముల పాట వినడం, మన రేవంత్ రెడ్డి గారికి రాసిన పాట వినడం. కానీ ఆయన తెలుసుండదు మన ఇక్కడ తెలియాలి. ఎందుకంటే మంచి టెక్నీషియన్స్ మంచి వాళ్ళందరూ కూడా ప్రపంచానికి తెలియాలి. మనం వాళ్ళతో పని తీసుకోవాలి, వాళ్ళని హింసించేంత పని తీసుకోవాలి మనం. ఈ సినిమా మీకు మంచి అనుభవం అవుతుంది. ఎందుకంటే ఆదిత్య గారిని వాళ్ళిద్దరికి చిన్న లింకేజ్ ఉంటే ఇద్దరు క్యారెక్టర్ మన ఇదే ప్రసాద్ పైకి తీసుకెళ్ళి, ఎందుకంటే అంత నమ్మిన మీ పాటల్ని మీ వర్క్ని. ఆ తర్వాత బేబీ హిట్ ఇచ్చాడు బాబీ, ఇక్కడ ఉన్నటువంటి అన్నయ్య. ఇప్పుడు కూడా ఈ మంచి సినిమా హిట్ ఇస్తారన్న నమ్మకం మాకుంది. మాతో పని అలా ఫాస్ట్ గా తీసుకున్నారు. రెండోది ఏంటంటే రమేష్ చెప్పాలి గారు ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే టీచర్ ఇంత చెప్పే కదా మీకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ కనపడ్డ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ అమ్మాయి కావచ్చు, ఆ మాస్టర్ మీ గురించి ఇప్పుడు చెప్పాలి. మంచి కొరియోగ్రాఫర్ అన్న, నేను ఇప్పుడు డాన్స్ చేయాలన్నా అని చెప్పిన. ఎందుకు కమాండ్ పట్టి గట్టిలేవని చెప్పిన, కమాండ్ పట్టి గట్టిలేవని చెప్పాలి. నువ్వు డాన్స్ చేసినట్టే ఉంటుంది, నువ్వు డాన్స్ చేసావని అందరూ చెప్పారు. కానీ డాన్స్ చేసి అమ్మలు అన్నాడు, అలాగే చేయించాడు. లవ్ యూ అన్న. ఇక్కడ మనకు ఇక్కడ పోస్టులు మీకు కనపడే ప్రతి పాత్రధారుడు అది సదానంద కావచ్చు, ఎల్వి శ్రీరామ్ గారి పాత్ర మీ ఇంటికి పోయేదాకా గుర్తుండిపోయేటట్టు ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే రచన అలా రాశారు, పాత్రలు డిజైన్ చేశారు. కావలసిన మీరే కావాలని వాళ్ళని వెంటపడి వాళ్ళని నొప్పించుకొని రూపాయించడం బాగుండించడం, రూపాయించడం 2 రూపాయలు ఇచ్చడం కానీ కావాల్సిన పాత్రలు అందరూ తీసుకొని మీరు పని తీసుకున్నారన్నా మీకు మంచి ప్రొఫైల్, మంచి సినిమా అవుతుంది. మీరు ఫస్ట్ సినిమా వేరన్నా అద్భుతమైన సినిమా చేశారు, మంచి సినిమా చేశారు, అందరూ గుర్తుండిపోయే సినిమా చేశారు. అందుకోసం నేను ఎన్నిసార్లు చెప్తున్నా లవ్ యూ సార్. ఈ సినిమా నాకు ఒక్కొక్కసారి వీలైనా కాకపోతే నన్ను రీసెర్చ్ ప్రతి పేరులో పెట్టాలని ట్రై చేసి ఇక ట్రైలర్ అప్పుడు మళ్ళీ మాట్లాడా. అప్పటి వరకు ఈ టీజర్ గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉన్న పాత్రలు గుర్తుపెట్టుకోండి, డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ లగ్గానికి మన లగ్గంకు పోతే ఎంత ప్రిపేర్ అయిపోతామో అంత ప్రిపేర్ చేస్తారు నమ్మకం నాకుంది. నమ్మకంగా చెప్తున్నా లవ్ యూ. మంచి ప్రాజెక్టులు చేసిన
ఒక మంచి భావనతో ఇవన్నీ మనస్ఫూర్తిగా మాట్లాడాను కదా, ఇవన్నీ నీకే చెప్పాలని వాళ్ళందరికీ తెలుస్తాయా? నువ్వు సినిమా చూస్తావు ఏం లేదు, ఇక్కడైతే పైసలు పట్టుకొని బిల్డింగ్ అది నా ప్రాబ్లం. అందుకోసమే ఈ సినిమా నాతో చూడు, గుర్తుండిపోతుంది మన ఇద్దరికి. అంత బాగుంటుంది సినిమా, మంచి సినిమా తీసారా? ఒకటే చెప్తా, అక్కడ పెద్దవాళ్ళు చూసినా మాకు సినిమాలో ఈ పెద్దవాడు ఎంత బాగా చేస్తున్నదో షూటింగ్ పోయిన వాళ్ళందరికీ ఇంత 100 మందిగా ఒక దొంగను చూస్తున్నట్టు, ఒక శ్రీకృష్ణుడు దొంగలాగా చూస్తుంటాం మనం. కానీ మనకి కావాల్సింది కదా అటుకుల నుంచి రావాలంటే దాచి పెట్టింది. ఖచ్చితంగా మీ ప్రేమ, మీ ప్రేమే మీ అబ్బాయిలకు వచ్చింది, మీ కేసే మీ అబ్బాయిలకు వచ్చింది. అందుకోసమే ఇంత గొప్ప సినిమా తీశారు. లవ్ యూ, థ్యాంక్ యూ అమ్మా. మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు కావాలి. గీత ఇవ్వలేనా? ఎందుకంటే నీ సినిమా మైక్ సినిమా బాగుంటే మైక్ బాగుంటే వదలను. ఇప్పుడు ఇవ్వకపోతే లాక్కోవాలి. మా స్టేజ్ అనమాట. నా ఆదిత్య నిరంజన్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.